హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డైలీ బైట్స్ తెలుగు. అసలు భూకంపాలు ఎందుకు వస్తాయో తెలుసా? మీలో ఎంతమంది పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారు? వారికి ఖచ్చితంగా ఈ క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంటుంది. అయితే అసలు భూకంపాలు దేనికి వస్తాయి, ఏ విధంగా వస్తాయి? ఈరోజు మయన్మార్ లో జరిగిన భూకంపానికి గల కారణాలు తెలుసుకుందాం. మయన్మార్ లో భూకంపానికి కారణం సగాయింగ్ ఫాల్ట్ తోనే ఘోరం. మయన్మార్ లో తాజాగా సంభవించిన భీకర భూకంపం మరోసారి ఆ దేశాన్ని భూకంపం కకలావికలం చేసింది. చూస్తుండగానే ఎత్తైన భవనాలు, వంతెనలు కుప్పకూలిపోయాయి. వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే మయన్మార్ లో ఈ భారీ భూకంపానికి ప్రత్యేక కారణాన్ని తాజాగా శాస్త్రవేత్తలు గుర్తించారు. అదే సగాయింగ్ ఫాల్ట్ తోనే ఈ ఘోరం జరిగిందని శాస్త్రవేత్తలు చెప్పారు. మయన్మార్ ఈ సగాయింగ్ ఫాల్ట్ సమీపంలో ఉండడం వల్లే తీవ్ర నష్టం జరిగిందని చెప్తున్నారు. అసలేంటి ఈ సగాయింగ్ ఫాల్ట్ అంటే ఏమిటి ఇప్పుడు తెలుసుకుందాం. ఇక్కడ దీని కారణంగా భూకంపాలు వస్తున్నాయా? భూమి ఉపరితలం అనేక టెక్నిక్ పలకాలతో రూపొందించబడి ఉంటుంది. ఈ పలకాల సరిహద్దును ఫాల్టులు అంటారు. ఈ పలకాలు కిలోమీటర్ల మందంతో విస్తరించి ఉండి నిరంతరం పరస్పరం ఢీకొట్టుకుంటూ ఉంటాయి. అలా సగాయిక్ ఫాల్ట్ అనేది ఇండియన్ టెక్నిక్ ఫలితం. బ్రహ్మ మైక్రోప్లేట్ మధ్యలో ఉన్న ప్రాంతం ఇది. మయన్మార్ లో 1200 కిలోమీటర్ల వరకు విస్తరించి ఉంది. ఈ ఫలకాలు నిరంతరం కదులుతూ పరస్పరం ఢీకొట్టుకుంటూ ఉంటాయి. సగాయింగ్ ఫాల్ట్ వద్ద ఈ కదలిక సంవత్సరానికి 11 మిల్లీమీటర్ల నుంచి 18 మిల్లీమీటర్ల వరకు వేగంతో జరుగుతుందని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ వేగం చాలా ఎక్కువని, దీని ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుందని శాస్త్రవేత్తలు హెచ్చరించారు. ఈ కదలికలు దీర్ఘకాలంగా కొనసాగడంతో ఫలకాల అంచుల వద్ద ఒత్తిడి భారీగా పెరుగుతుంది. ఈ ఒత్తిడి విడుదలవ్వడం వలనే ఇలాంటి భూకంపాలు పదే పదే సంభవిస్తాయి. ఈ ఫలకాల వేగవంతమైన ఘర్షణ కారణంగానే మయన్మార్ లో భూకంపాలు తరచూ జరుగుతున్నాయి.